హాయ్ అండి. ఈరోజు రేపు మార్నింగ్ కోసం అయితే నేను పెసలు ఉన్నాయి కాబట్టి పెసరట్టు వేద్దామని చెప్పేసి మా ఆయనగారిని అడిగాను. ఎందుకు అడిగానంటే మా ఆయనగారు పెద్ద ఇష్టం ఉండదు పెసరట్టుగా, మా అబ్బాయికి కానీ మా ఆయనగారు పెసరట్టు ఇష్టం ఉండదు. మా ఇద్దరికి నాకైతే చాలా ఇష్టం కానీ మా ఆయనగారికి ఇష్టం ఉండదు కదా, నేను వేయడం మానేసినమాట. రోజులు కాదు నెలగా సంవత్సరాల తరబడి తినలేదని పెసరట్టు. ఇంకా మా ఆయనగారు అడిగితే ఇంట్లో ఉన్నాయి కదా మరి పెసరట్టు తప్ప ఇంకా మనకి పప్పు అయితే వండుకోలేం కదండి, అందుకే ఏమన్నారన్నమాట. మీకైతే ఈ పిక్కలు తెలుసండి, ఇవి అయితే కనుక పనసతంలో ఉంటాయి కదా, పనసకాయ లోపల తొనలు ఉంటాయి కదా, దాని లోపల పిక్కలండి ఇవి. మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారండి? ఏదో ఉడకబెట్టుకొని తినచ్చు, లేదంటే కనుక కర్రీ అయితే వండుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎందుకు ఉడకబెడతా అంటే మార్నింగ్ అయితే కర్రీ వండుదాము, లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఉడకబెట్టి అవన్నీ వాళ్ళని టైం పడుతుంది కదా, 7 లోపల అయిపోవాలని చెప్పేసి అయితే ఉడకబెడుతున్నానండి నేను. తర్వాత వచ్చేసి 5 అరచాలు కడిగానండి. ఇవైతే తోటలో డైరెక్ట్గా తేడం వల్ల అయితే కానీ ఇంకా చాలా పుట్టి అయితే ఉంది ఇంట్లో అయితే దాంట్లో తుక్కు అన్నీ ఉన్నాయి, అన్నీ 5 అరచాలు కడిగితే పోయిందండి. ఇంకా రాళ్ళు కట్టి ఏరుకోవాలి, పైగా ఎండలో పైన పడే మేడపైన వేయాలి. ఒక 4-5 రోజులు వేస్తే కానీ బాగా ఎండుతాయి కదండి. ఆ తర్వాత అయితే కొంచెం పెసరపప్పు కొంచెం అయితే ఇంకా పెసల కింద ఉంచుకొని ఇంకా వాడుకుంటాము. మీ ఎంతమందికి ఇష్టం పెసరట్టు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, బాయ్ బాయ్.